నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో జేఎన్టీయూ అనుబంధ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో నిజ నిర్ధారణ కమిటీలు, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల డ్రామా నడుస్తున్నది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల పేరుతో జేఎన్టీయూలోని కొంతమంది అధికారులు, ప్రొఫెసర్లతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల మీద, తర్వాత ప్లేస్మెంట్స్ మీద, తర్వాత ఫ్యాకల్టీ స్టూడెంట్స్ యొక్క నిష్పత్తి మీద, తర్వాత అక్కడ ఉన్నటువంటి అనేక సౌకర్యాల మీద తనిఖీలు నిర్వహించడం కోసం ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని జేఎన్టీయూ పంపించడం జరుగుతున్నది. కానీ నిజానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది అది జేఎన్టీయూ అధికారులకు తెలుసు, ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు తెలుసు. ఏఐసిటి రూల్స్ ప్రకారం ఏ అర్హత ఉండాలి ఇంజనీరింగ్ కళాశాలలో బోధించాలంటే ఆ అర్హత ప్రకారం పేపర్ మీద ఒక వ్యక్తి ఉంటే బోధించేది ఒక వ్యక్తి. తర్వాత ఆ కళాశాలల్లో ల్యాబ్ల యొక్క పరిస్థితి దీనస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ దీనస్థితిలో ఉన్నటువంటి ల్యాబ్ల గురించి అందులో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదికలు రాసేటువంటి పరిస్థితి ఉండలేదు. నగర శివార్లో ఉన్నటువంటి అనేక ఇంజనీరింగ్ కళాశాలల్లో హాజరు ఒక్కరేస్తారు, పాఠాలు ఒక్కరు చెప్తారు. ఏఐసిటి రూల్స్ ప్రకారము లక్షల కొద్ది మేము జీతాలు ఇస్తున్నామని చెప్తారు. కానీ ఇక్కడ ఇచ్చేటువంటి జీతాలు వేలల్లో 30,000, 40,000 జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విధంగా ప్రభుత్వాన్ని, తర్వాత జేఎన్టీయూ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు కాసుల పంట పండించుకుంటున్నాయి. దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అధికారులు తూతూ మంత్రంగా అక్కడ ఉన్నటువంటి కళాశాలలతో మిలాఖత్ అయిపోయి వారికి అనుకూలంగా నివేదికలు రాసేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. గతంలో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు మాకు రియంబర్స్మెంట్ బకాయిలు పేర్కొని పోయినాయి, మేము కాలేజీలు నడపలేకపోతున్నాము, మేము జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, మాకు రిలీజ్ చేయాలని చెప్పేసి బంద్కి వెళ్ళినప్పుడు స్వయంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారే వీటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తాము, చాంతాడంత ఫీజులున్నాయి, ఏ కాలేజీలో సౌకర్యాలు ఉన్నాయి, అక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఏ పాటి ఉద్యోగాలు చేస్తున్నా వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తలేమని చెప్పేసి నానా రకాలుగా ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అయిపోయింది, ఎండింగ్ స్టేజ్లో ఉన్నది, జూన్ వరకు మీకు టైం ఉన్నది. ఆ జూన్ వరకు మరి ఎందుకు విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తలేరు? ఎందుకు ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల ద్వారా నిజ నిర్ధారణ చేయలేకపోతున్నారు? కమిటీ పేర్లో మాత్రమే నిజ నిర్ధారణ అనేది ఉన్నది తప్పిస్తే ఆ కమిటీలు నివేదించే దానిలో నిజం ఏమాత్రం లేదని చెప్పేసి ఏబీపీ ఆరోపిస్తున్నది. ఇప్పటికైనా ఆ కళాశాలల్లో ల్యాబ్ల పరిస్థితిలో ఎట్లా ఉన్నది, ఫ్యాకల్టీ పరిస్థితి ఎట్లా ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉన్నది, తర్వాత ప్లేస్మెంట్స్ ఏ విధంగా కల్పిస్తున్నారు, ఈ యొక్క విషయాల మీద ఆధారపడి మాత్రమే ఆ కళాశాలలకు రేటింగ్స్ ఇవ్వడం కానీ, ఆ కళాశాలలకు పరిమితులు ఇవ్వడం కానీ, ఆ కళాశాలల్లో ఫీజులు నిర్ధారించడం కానీ జరగాలని చెప్పేసి ఏబీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ తూతూ మంత్రంగా జరిపేటటువంటి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను పంపకండి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజ నిర్ధారణ కమిటీ యొక్క నివేదికలో నిజం ఉండేలాగా చూడాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మాచల రాంబాబు, ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి.